నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రజెంట్ నాతో పాటు సింధురెడ్డి గారు ఉన్నారు. ఈ గ్రూప్ 1 అంశాల గురించి అలాగే నిరుద్యోగ సమస్యల గురించి ఆమె చాలా వేదిక మీద మాట్లాడడం జరిగింది. చాలాసార్లు ధర్నాలు, ముట్టళ్ళు కూడా, టీజీపీఎస్సీ ముట్టళ్ళు లాంటివి కూడా ఆమె చేయడం జరిగింది. ప్రధానంగా నిన్న కోర్టు తీర్పు నుంచి కొంత నిరుద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా కొంత శాతమే, కంప్లీట్గా కూడా కాదు ఇక్కడ. కానీ మరి ఏ విధంగా దీన్ని ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ కానీ సమాధానం చెప్తుంది కోర్టుకి అనేది కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో ఈ రోజు నిరుద్యోగులు ఏమనుకుంటా ఉన్నారు, నిజంగా వాళ్ళు అనుకున్న ఏదైతే ఎయిమ్ అనేది రీచ్ అవ్వగలిగిరా కొంతైనా అనే దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీరు ఈ ఫలితాలు మొత్తం కూడా ఫేక్ అని చాలా మంది నిరుద్యోగులు మాట్లాడడం జరిగింది. దీని మీద మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు, ఖచ్చితంగా ఈ రిజల్ట్ అనేది ఫేక్, వన్ సైడెడ్ గానే రిజల్ట్ వెళ్ళింది అనేది. ముందు దీనికి చెప్పండి అండి, ఎందుకు మీకు అలా అనిపించింది? ఎందుకు అలా అనిపించింది అంటే స్టేజ్ 1 అంటే ఫ్రమ్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ అప్పటి నుంచి చూసుకుంటే నార్మల్ గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి మెయిన్స్ ఎగ్జామ్ కి సేమ్ హాల్ టికెట్ తోటి ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు యూపీఎస్సీ కన్సిడర్ చేసుకుంటే. కానీ వీళ్ళు ఎప్పుడైతే ప్రిలిమ్స్ హాల్ టికెట్ మెయిన్స్ హాల్ టికెట్ డిఫరెంట్ గా ఇచ్చిండ్రో అక్కడ నుంచి యాక్చువల్ డౌట్స్ ఎరేజ్ అయినాయి. దానికంటే ముందు GO29 ఇష్యూ మీద మేము అందరం రియాక్ట్ అవ్వడం జరిగింది. సో GO29 ఇష్యూలో ఎందుకు అంతగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, అంత ఎగ్జామ్ కి తక్కువ టైం ముందు రియాక్ట్ అయినా మేము ఎందుకు, లైక్ GO29 పబ్లిక్ ఫోరం లో పెట్టకుండా రైట్ బిఫోర్ ఎగ్జామ్స్ బయటకు రావడం, అది మేము చూసి రియలైజ్ అవ్వడం, మెల్లమెల్లగా ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన అవుట్కమ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఏ కేటగిరీ నుంచి ఎంత, అట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అనుమానం మాకు రావడం స్టార్ట్ అయింది. అట్లా అనుమానాలు వచ్చినప్పటికీ ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ రాసాము. రాసే కంటే ముందు రాసే ఆ రోజు కూడా సుప్రీంకోర్టులో ఉంది అని చెప్పి వెయిట్ చేసిన వాళ్ళం మేము అందరం. మెయిన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఆబ్వియస్ గా ప్రిలిమ్స్ అప్పుడే కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి కాబట్టి మెయిన్స్ లో కూడా ఖచ్చితంగా ఉండొచ్చు అనే అనుమానం అయితే రాసే ప్రతి అభ్యర్థికి ఉంటది కదా. ఆ విధంగానే మా తోటి మిత్రులందరూ అందరం కలిసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మొత్తం డేటా అంతా డిగ్ చేయడము, అసలు వీళ్ళు ఏ రోజు ఏం పబ్లిష్ చేస్తున్నారు ఏంది అని చూడడం, అట్లా చూస్తూ ఒకదానితోటి మొత్తం ఇర్రెగ్యులారిటీస్ అన్ని బయటకు వచ్చేసినాయి. కానీ అంటే ఒకటి అంటే ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది కూడా మీరు మాట్లాడారు కదా. అంటే బేసిక్ ఇక్కడ కొంతమంది సెక్టార్ ఆఫ్ పీపుల్ కో లేకపోతే కొంతమంది ఎవరికైతే ఉద్యోగాలు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఇదంతా జరిగిందా? ఇక్కడ వాళ్ళని టార్గెట్ చేశారా లేదా అనేది అది ఇంటర్నల్ అంశం అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళకి అసలు ప్రాసెస్ లోనే ల్యాప్సెస్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ లో ఇర్రెగ్యులారిటీస్ వల్లనే ఇదంతా జరిగింది అనేది ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు చూస్తే అరౌండ్ 8,600 అండ్ చేంజ్ పీపుల్ రాస్తే 56 మెంబర్స్ 563 లో ఉన్నారు అని అంటే చాలా డిఫరెన్స్. ఎందుకు అంటే ఇప్పుడు ఎంటైర్ కమ్యూనిటీలో, ఐ మీన్ కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ ఆస్పిరెంట్ కమ్యూనిటీలో ఎక్కువ శాతము ఉండేది తెలుగు మీడియం వాళ్ళే ఉంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంకొక అదర్ ఆప్షన్ ఏం చూసుకుంటారంటే యూపీఎస్సీకి వెళ్ళడము, సెంట్రల్ ఎగ్జామ్స్ కి వెళ్ళడం, అవి చూసుకుంటారు. సో తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ శాతం స్టేట్ వరకే రెస్ట్రిక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి సెలెక్షన్స్ ఎక్కువ ఉండాలి కదా ఇన్ జనరల్ లాజిక్ చూసుకుంటే. వాళ్ళ ఎందుకంటే అందులో మెరిట్ వాళ్ళు లేరని మనం అనలేము. మీడియం బేస్ చేసుకుని మెరిట్ మనం డిసైడ్ చేయలేము కాబట్టి. సో అక్కడ వెరీ క్లియర్ డిస్క్రిమినేషన్ అనేది కనిపించింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంత ఎక్కువ ఎందుకున్నారు, దట్టు టాప్ లో వాళ్ళే ఎక్కువ ఎందుకున్నారు అంటే వీళ్ళు ఎవాల్యుయేటర్స్ ఎవరైతే ఉన్నారో ఎవాల్యుయేటర్స్ ని చూస్ చేసుకునే దగ్గరనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. జియో నెంబర్ 55 విషయంలో అనుకుంటా కదా మీరు ఇబ్బంది పెట్టారు కదా, అదే ఇబ్బంది వ్యక్తం అవుతుంది ఈ జియో ఉండడం వల్ల, ఇది మార్చాలని ఒక పాయింట్ రేజ్ చేశారు 29 మీద. ఎర్లియర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు GO55 ఉండే. GO55 ఉన్నప్పుడు ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్స్ రిలేటెడ్ ఉండే, అట్లా ఉమెన్ కి ఎక్కువ సీట్స్ వస్తున్నాయి, దాన్ని హారిజాంటల్ చేయాలి, అది రెగ్యులేషన్స్ కి విరుద్ధం అన్నట్టు హారిజాంటల్ కోసం ఫైట్ చేసినారు. వర్టికల్ వర్సెస్ హారిజాంటల్. ఇప్పుడు ఆ జియో వల్ల కూడా కొంత ఇబ్బంది ఉంటుంది అంటే బేసిక్ గా స్థానిక వాళ్ళకో లేదంటే తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉంటుందా? జియో వల్ల మీడియం కి డిఫరెన్స్ ఉంటది, ఇబ్బంది ఉండదు. కానీ జియో వల్ల ఏంటంటే కమ్యూనిటీ వైజ్ గా డిఫరెన్స్ వచ్చింది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీకి రావాలి వాళ్ళకి కొంచెం లాస్ అయింది, అన్యాయం జరిగింది. అంటే ఎక్కువ శాతం అంటే బేసిక్ గా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇటీవల వచ్చిన రిజల్ట్స్ లో కూడా ఎక్కువ శాతం ఓసీలకి అంటే బేసిక్ గా రెడ్డి కమ్యూనిటీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువ శాతం ఉద్యోగాలు వెళ్ళాయి అనేది చాలా మంది నిరుద్యోగులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎందుకు అంటే కొంత రాజకీయ నాయకులు తరపున ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉద్యోగాలు వెళ్ళాయి.
మొన్న రిజల్ట్ కి సంబంధించి. అవును. అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే కావాలని ఇదంతా చేసుకున్నారు అనుకోవచ్చా? అంటే లేదంటే ఓసీ కమ్యూనిటీకి ఎక్కువ శాతం వెళ్ళడానికి. డెఫినెట్లీ అండి. గ్రూప్ 1 విషయంలో అయితే నేనైతే బిలీవ్ చేస్తా. లైక్ ఉమ్, వాళ్ళకి ఎందుకంటే మీరు గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్ అపాయింట్ చేయాల్సిన టైంలో మహేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేశారు. అవును సరే అప్పుడు ఎందుకు అనంటే ఆ టీజీపీఎస్సీ మొత్తం అవకతవకలతోటి అవును డిస్టర్బ్ అయిపోయి ఉండింది అవును అంతకు ముందే. ఉన్నప్పుడు ఒక ఎఫిషియెంట్ పర్సన్ ని అట్లీస్ట్ 2 to 3 years టర్మ్ ఉండేలాగా అవును పెట్టాలి అని అనుకుంటారు ఎవరైనా. అవును కానీ మహేందర్ రెడ్డి గారిని 1 year పెట్టినారు. ఎందుకు? మహేందర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి అనుకూలం అనేది అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ నుంచి మనం ఆలోచిస్తే 1 year పెట్టి మహేందర్ రెడ్డి గారి టర్మ్ లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా కంప్లీట్ చేసినారు. ఉమ్, అంటే అంత హరిబరిగా కంప్లీట్ చేసినారు. మేము ఎన్నిసార్లు హెచ్చరించినా, అప్పీల్ చేసినా, లేకపోతే ఆరోపణలు చేసినా, ఇంకా వివిధ రకాలుగా వాళ్ళని అప్రోచ్ అయ్యి మాకున్న అనుమానాలు ఇవేం వ్యక్తం చేసినా గానీ పట్టించుకోలేదు ప్రభుత్వం. ఉమ్, ఏదో ఒకటి ఎగ్జామ్ పెట్టేసేయాలి, కానిచ్చేసేయాలి. ఇంకా మీరు గమనించండి, సోనియా గాంధీ గారి బర్త్డేకి గ్రూప్ 1 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అన్న నెరేటివ్ కూడా అవును ఉంది అవును అవును కదా. అవును అంటే దీని వెనకాల మనం చూస్తే ఏమర్థమవుతుంది, వీళ్ళందరూ ప్లాన్డ్ గా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకుంటే ఫర్దర్ గా వాళ్ళకి యూజ్ అవుతారు. ఉమ్. సేమ్ టైం మనీ టర్మ్స్ లో ఉంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలమైన ఎన్వైరన్మెంట్ లో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులని పెట్టుకోవాలనే తాపత్రయం మాత్రం కనిపించింది ఈ ప్రాసెస్ వీళ్ళు అంటే చేసిన నిన్న వాళ్ళు. వచ్చిన హైకోర్టు తీర్పు మీద అంటే మీకేమనిపించింది? అంటే ఎంతో కొంత మనకి ఒక స్టెప్ పడింది అని అనిపించిందా? ఎట్లా? ఖచ్చితంగా అనిపించిందండి. ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎట్లా చూస్తానంటే, నేను నిరుద్యోగులు ప్రభుత్వం మీద గెలిచారనే చూస్తాను. ఉమ్, ఎందుకంటే నిరుద్యోగులు గ్రూప్ 1 ఎగ్జామ్ కి సంబంధించి ఏం మాట్లాడినా గానీ ప్రభుత్వం ఏమన్నది అవన్నీ ఆరోపణలు, అవన్నీ ఊహాగానాలు, అవును అందులో నిజం లేదు అని అన్నది. కానీ ప్రభుత్వం హానరబుల్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో చూస్తే మేము మెన్షన్ చేసిన ఆరోపణలు కానీ, మా ఊహలు కానీ, మా యాంటిసిపేషన్స్ అన్ని అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించి ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏ ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా కమిషన్ సైడ్ నుంచి ఉమ్, మనకి ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు. ఉమ్, అంటే వాళ్ళు ఎందుకు అట్లా చేశారు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోయినారు. రైట్ అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు అని. అంటే ఉమ్, ఇప్పుడు ఇక్కడ మాట్లాడినవన్నీ నిజాలే కదా, రైట్ నిరుద్యోగులందరూ అవును మాట్లాడినవన్నీ. సో అవును. డెఫినెట్ గా నిరుద్యోగుల విజయం ప్రభుత్వం మీద. అంటే ఒక స్టెప్ పడింది అనుకుంటున్నారు, ఒక కాకపోతే ఇది ఖచ్చితంగా ఫైనల్ కాదు. ఇది ఫైనల్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం జడ్జ్మెంట్ చూసుకుంటే రీఎవాల్యుయేషన్ అవును ఆర్ అదర్వైజ్ రీమెయిన్స్ అని అవును ఇచ్చారు అవును జడ్జి గారు. జడ్జిమెంట్ ఏదున్నా 8 months లో కంప్లీట్ అవును చేయాలన్నారు. సో ఇక్కడ ఇప్పుడు కీ రోల్ ఏంటి అంటే, గవర్నమెంట్ గానీ కమిషన్ గానీ ఏది ప్రిఫర్ చేస్తుంది అనేది మనం అవును అది వాళ్ళకి చాయిస్ ఇచ్చారు అవును బేసిక్లీ. సో దాని బేసిస్ వాళ్ళు ఏం చూస్ చేస్తారు అనేది ఆలోచిస్తే డెఫినెట్ గా వాళ్ళు మోస్ట్లీ రీఎవాల్యుయేషన్ పోతారనే ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు వాళ్ళు డివిజనల్ బెంచ్ కి అపీల్ అవుతున్నారు. నేనేమంటా అంటే, ఇప్పుడు డివిజనల్ బెంచ్ కి మీరు ఎందుకు పోవాల్సి వస్తుంది? రైట్ ఆల్రెడీ సింగిల్ జడ్జి ఇచ్చారు. అవును ఈ ఆరోపణలన్నీ నిజము, దానికే మీరు కౌంటర్ ఇచ్చుకోలేని వాళ్ళు అవును డివిజనల్ బెంచ్ లో ఏమని కౌంటర్ ఇస్తారు? రైట్ అది అవును వ్యాలిడ్ పాయింటే అవును కదా. సో అవును సుప్రీం కోర్టుకి పోయినా అవే క్వశ్చన్స్ వస్తాయి మీకు, అవును దానికి ఏం కౌంటర్ ఇస్తారు మీరు? అంటే ఇక్కడ ఇన్ అవర్స్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, విన్నరు, అంత టైము అవును అదంతా అవును ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి మళ్ళీ మీరు డివిజనల్ బెంచ్ పోతుంటే మళ్ళీ మీరు మోసం చేయాలనే చూస్తున్నారా? మళ్ళీ మొదటికి వచ్చినట్టు. అంతే కదా. ఇప్పుడు డివిజనల్ బెంచ్ కి వాళ్ళు వెళ్తారు, సరే ఎట్లా వస్తుందో జడ్జిమెంట్ మనకు తెలీదు. కానీ ఈ మీన్ వైల్ ఇక్కడున్న ఆస్పిరెంట్స్ పరిస్థితి ఏంది? వాళ్ళ మెంటల్ వెల్నెస్ ఏంటి? స్ట్రెస్ ఉంటుంది ఎంత ఖచ్చితంగా, స్ట్రెస్ మెంటల్ కి స్ట్రెస్. గురవుతారు? అవును సెలెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, సెలెక్ట్ అవ్వని వాళ్ళు కావచ్చు. అవును సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఏమవుతుందో. సెలెక్ట్ అవ్వని వాళ్ళు వీళ్ళు రీమైన్స్ ఎందుకు బెటర్, రీమైన్స్ కోసం మేమేం చేయాలని బోత్ అవును సైడ్స్ ఉంటది. ఇప్పుడు అవును. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇబ్బంది లేదా నేను అన్నాను, వాళ్ళకి ఉంది ఇబ్బంది. సేమ్ టైం అంటే ఇప్పుడు ఒకవేళ అన్యాయం. నిజంగా రీవెరిఫికేషన్ కి వెళ్ళారు అనుకుందాం, అంటే వెళ్ళాకైనా కూడా కనీసం ఎవరైతే నిరుద్యోగులు లేదంటే మీ ఇప్పుడు చూసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, రాసిన వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కానీ ఎవరైతే నష్టపోయామనుకున్నారో వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుందా? 90% అయితే ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లోనే ఎట్లాంటి ఏమంటారు మిస్టేక్స్ లేకుండా చేయాలని ఎవరైనా చూస్తారు. అక్కడ మీరు చేసిన మిస్టేక్స్ అన్ని ప్రూవ్ అయినాక కూడా వీళ్ళు రీఎవాల్యుయేషన్ చూస్ చేసుకున్నారంటే మళ్ళీ ఆ మిస్టేక్స్ చేయరని గ్యారంటీ ఏంటి? ఎవరు ఇస్తారో ఆ ఇన్సూరెన్స్ మాకు ఖచ్చితంగా నమ్మకం లేదండి కమిషన్ మీద. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1.0 క్యాన్సిల్ అయిపోయింది, 2.0 ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, 3.0 ప్రిలిమ్స్ రాసినప్పటి నుంచి మేము కొట్లాడడము, జీవో 29 అని ఇంకొకటి ఇదే అవుతుంది. అంటే ఇట్లా మల్టిపుల్ టైమ్స్ జరిగినప్పుడు ఎట్లా నమ్మకం ఉంటది? నమ్మకం లేదు. కానీ ఆ నమ్మకాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత కమిషన్దే కదా.
అది నిరూపించుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ రీఎవాల్యుయేషన్ వెళ్తే మాకు అదే అంతే అవును ఇన్సెక్యూర్ ఉంటాం మేము. దాని బదులు రీమెయిన్స్ పెట్టి వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవచ్చు కదా, అట్లా ఎందుకు వెళ్ళరు? రైట్. అంటే రీమైన్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ రీమైన్స్ పెట్టినా దాదాపు మళ్ళీ ఇంకొక 8 నెలలు 9 నెలలు మళ్ళీ గడిపేసే ఛాన్స్ కూడా ఉంటుంది కదా ప్రభుత్వానికి. రీమెయిన్స్ అంటే ఇప్పుడు క్లియర్ గా జడ్జ్మెంట్ లో మెన్షన్ చేశారు, ఏదైనా ప్రాసెస్ 8 months లో ఫినిష్ చేయాలి అని చెప్పారు. సో వాళ్ళు కనుక జడ్జ్మెంట్ ని సీరియస్ గా తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో చేస్తే మాత్రం ఖచ్చితంగా 8 months లో అవ్వగొట్టాలి. లేదు ఇంటెన్షనల్ గా దీన్ని డ్రాగ్ చేయాలి అంటే డివిజనల్ బెంచ్ పోతారు, అక్కడ 1 month టైం స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ సుప్రీం కోర్ట్ పోతారు, అక్కడ 1 month టైం స్పెండ్ చేస్తారు. తర్వాత మళ్ళీ మేము డెసిషన్ తీసుకోవడానికి 1 month అంటారు. ఇట్లానే 4-5 months గడిపేస్తారు. అరే మాకు టైం సరిపోతుంది, ఇంకొంచెం టైం ఏంటని మళ్ళీ కోర్టుకు పోతారు. లైక్ వేరే విషయాలలో మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంటుంది, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఈ తతంగం అంతా నడుస్తుంది. కానీ నేను ఏమని అపీల్ చేస్తా అంటే ఇంటెన్షనల్ గా మీరు ట్రాక్ చేయకుండా వీళ్ళందరినీ సేవ్ చేయాలంటే నీడ్ ఆఫ్ ద అవర్ టక్కటక్క పని చేయండి, అవసరమైన మెషర్స్ తీసుకుంటే బాగుంటుంది. అంటే మీరు కూడా టీజీపీఎస్సీ మీద మీరు కూడా చెప్పడం జరిగింది చాలా సార్లు, అది కొంచెం ఇబ్బందికరంగానే మారింది నిరుద్యోగులకి, దీని నుంచి మాకు రావాల్సినవి ఏమీ లేవు, మాకు కావాల్సిన సపోర్ట్ కూడా రావట్లేదు టీజీపీఎస్సీ నుంచి అని మాట్లాడడం జరిగింది కదా. మరి ఇప్పుడు మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ మైనస్ అవుతున్నాడా, లేకపోతే ఇంతకు ముందు ఎలా ఉండే టీజీపీఎస్సీ? ఇంతకుముందు టీజీపీఎస్సీ ఇంతకుముందు చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారితో మహేందర్ రెడ్డి గారు వచ్చి, జనార్దన్ రెడ్డి గారి టైంలో పేపర్ లీకేజ్ అయ్యింది, అక్కడనే హోల్ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయింది. సరే ఆ ఎపిసోడ్ అట్లానే కంటిన్యూ చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి, రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీ ఏంది, టీజీపీఎస్సీ ప్రక్షాళన చేస్తా అన్నారు. మరి ఇప్పుడు ఏది ప్రక్షాళన? ఒకవేళ ప్రక్షాళన చేసి ఆల్రెడీ అట్లాంటి తప్పులు చేసిన వాళ్ళని బయటకు పంపించి, లేదంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళని టీజీపీఎస్సీలో పెట్టి వాళ్ళని అపాయింట్ చేసుకొని దాని ప్రకారంగా చేసి ఉండుంటే మేబీ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో మాకు. కానీ ఆయన చేయలేదు ప్రక్షాళన. కానీ ఆయన చెప్పుకోవడం మాత్రం ప్రతి స్టేజ్ మీద నేను ప్రక్షాళన చేసిన, గ్రూప్ 1 పక్కడబందీగా పెట్టినా అన్నాడు. మరి పక్కడబందీగా పెడితే ఇలా కోర్టు ఎందుకు ఇట్లాంటి తీర్పు ఇచ్చింది? దట్ ఈస్ మై ప్రైమరీ క్వశ్చన్. ఈ కోర్టు గ్రూప్ 1 విషయంలో ఈ తీర్పు ఇచ్చింది, కనీసం కమిషన్ మెంబర్స్ ఎవరు కూడా ప్రెస్ ముందుకు వచ్చి మాకు అష్యూరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడతారు, అవ్వంగానే మీడియాల ముందుకు వచ్చి మాట్లాడేసినారు. నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తాను, అసలు మీకు ఏం రైట్ ఉంది కాన్స్టిట్యూషనల్, అది టీజీపీఎస్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, దాని మీద ఏ రకమైన రైట్ ఉందని మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? ఎందుకు కమిషన్ రెస్పాండ్ అవ్వట్లేదు? కమిషన్ కదా ముందు రెస్పాండ్ అవ్వాల్సింది. అదే కదా, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇండిపెండెంట్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఏంటి, కమిషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ తో అలయన్స్ లో ఉంది. అంటే బేసిక్ గా నిన్న కూడా ఈ తీర్పు తర్వాత ఏ కమిషన్ నుంచి ఎవరు కూడా మాట్లాడలే కదా, ప్రెస్ నోట్ కూడా లేదు, మేము దీన్ని తీసుకుంటున్నా, యాక్సెప్ట్ చేస్తున్నాం, మేము నెక్స్ట్ ఫర్దర్ గా ఇట్లా వెళ్తున్నామని కూడా ఎవరు మాట్లాడలేదు. ఇంతవరకు దానికి సంబంధించిన న్యూస్ ఏమీ రాలేదు అసలు ఇప్పుడు. కానీ ఈవెన్ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయాలి. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు, కనీసం దీని గురించి మాట్లాడడానికైనా లేదా ప్రభుత్వాన్ని మీరు ప్రశంసించడానికి కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి లేదు కనీసం. అంటే ఇది వరకు చాలా మంది నిరుద్యోగులు గాంధీ భవన్ లో తిరిగిన రోజులు ఉన్నాయి, కొంతమంది అందులో బస చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు కనీసం వినతి పత్రానికి కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి మీకు లేదు, గేట్ దగ్గర సెక్యూరిటీ గేట్ వేసే పరిస్థితి. మీరు అందరూ కూడా గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, నాకు తెలిసి కొంత రెస్పెక్ట్ మీకు ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ రోజు మరి ప్రభుత్వం అట్లా చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది ఆలోచిస్తే మేము అడిగే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఫస్ట్ వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలు. సో దాన్ని పట్టుకొని మేము ఖచ్చితంగా అడుగుతాం, మీరు ఎందుకు ఇట్లా చెప్పారు, మీరు చెయ్యనప్పుడు ఎందుకు చెప్పినా అని ఖచ్చితంగా ఎవరైనా న్యాచురల్ గా అడుగుతారు కదా, అట్లా అడుగుతారు. వాటికి వాళ్ళ దగ్గర సమాధానం ఎక్కడుంది? వాళ్ళకి కావాల్సింది న్యూస్ ఐటమ్స్ మీడియాల ముందు మాట్లాడడము, పబ్లిక్ స్టేజ్ల మీద మాట్లాడడం, అంతవరకు చాలు. ఇంకా మాతో ఏం పని వాళ్ళకి? మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కదా పని, అప్పుడు చూసుకుందాం. అప్పటి వరకు వీళ్ళని రానిస్తే మళ్ళీ న్యూస్ లో ఇదంతా నిరుద్యోగ అంశం వస్తుంది, మళ్ళీ ప్రతిపక్షాలకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవట్లేదు అంతే, జస్ట్ బికాస్ నన్ను అడిగితే వాళ్ళు సింపుల్ గా భయపడుతున్నారు నిరుద్యోగులు. మీకు అనిపించినంత వరకు 60,000 ఉద్యోగాల, 70,000 ఉద్యోగాల, 1,00,000 ఉద్యోగాలు? అసలు వాళ్ళు చెప్పింది ఏది నిజం కాదు. అన్ని గత ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్ కి వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి నేను 60,000 ఇచ్చినాను, ఒక 70,000 అని, ఇంకొక 1,00,000 అని. ఇంకా మీరు చెప్పుకోండి, 1,00,000 ఎందుకు, 2 లక్షలు ఇచ్చేసినాం అని చెప్పేసుకుంటే అయిపోతుంది కదా. అవసరం ఎందుకు 2 లక్షలు ఇచ్చేసినాం, మేము ఇచ్చిన హామీ పూర్తయిపోయింది అని చెక్ మార్క్ చేసేసుకోండి. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే చూసుకునే చెక్ మార్క్స్. తెలిసి మొన్న విఆర్ వాళ్ళకి కూడా కొత్తగా ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఉన్న వాళ్ళకి 5,000 ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 2 సార్లు పెట్టి, ఒకసారి క్వాలిఫై కానోడికి మళ్ళీ సెకండ్ టైం పెట్టి మళ్ళీ వాడికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రికే దక్కుతుంది. అసలు ఆయన చరిత్రలో మిగిలిపోతుంది. 5,000 కూడా ఇందులో యాడ్ అయితే మరి
ఎందులో ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఇప్పుడు ఇప్పుడు 60,000 ఇప్పుడు 60,000 అన్నైనా నెక్స్ట్ వచ్చి 65,000 అంటాడు, 70,000 అయినా 75,000 అంటాడు, 1,05,000. వాళ్ళు మారుస్తారు కదా నంబరింగ్, అండ్ ఫిగర్ ఖచ్చితంగా మారుస్తారు. మార్చకపోతే ఎట్లా? కనీసం అంటే ఇప్పుడు ఈ 5,000 అయినా కూడా నిరుద్యోగులను కన్సిడర్ చేయొచ్చు కదా, అసలు ఉద్యోగాలు లేవు మాకు ఇవ్వండి అదే అని మీరు అడుగుతానే ఉన్నారు కదా. జీపీఓలకి రిక్రూట్మెంట్ చేసుకుంటాము అని చెప్పి ఫినాన్షియల్ క్లియరెన్స్ కూడా వచ్చింది ప్రభుత్వం నుంచి, కానీ వాళ్ళు ఎందుకు డిలే చేస్తున్నారు అనేది మనకు వాళ్ళు ఇంటెన్షనల్ డిలే ఇది. ఎందుకు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాలి, వాళ్ళని తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి అనుకున్నారు కావచ్చు. సరే, కొంత పోర్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నా అంటే కన్సిడరబుల్. మరి రిమైనింగ్ వాటికన్నా నువ్వు కొత్త వాళ్ళని తీసుకోవాలి కదా. నీకు బెస్ట్ టాలెంట్ వస్తుంది కదా ప్రభుత్వానికి, అడ్మినిస్ట్రేషన్ లో బెస్ట్ టాలెంట్ ఉంటది, అది ఎందుకు చేయట్లేరు? చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా. ఫినాన్షియల్ క్లియరెన్స్ ఉన్నా కూడా వాంటెడ్లీ డిలే చేస్తున్నారు అని అంటే దీన్ని ఆబ్వియస్ గా నెగ్లిజెన్స్ లానే కన్సిడర్ చేస్తాం మేము. మీకు ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు నిరుద్యోగుల మీద ఇప్పుడు సింధు రెడ్డి పలానా ఒకే టీవీ ఛానల్ కి వెళ్ళింది, అదొక ఫోటో వెళ్తుంది ఖచ్చితంగా, ఇంటెలిజెన్స్ కి అయితే వెళ్తుంది ఖచ్చితంగా. అయితే మీ ఫోటో ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే ఫోటో వెళ్తుంది కదా. మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా లేకపోతే ఏంటంటే బేసిక్గా అప్పుడు సరిగ్గా మీ సమస్యలు అక్కడికి వెళ్ళట్లేదా, లేకపోతే వాళ్ళు తీసుకోవట్లేదా? ఎందుకు వెళ్ళవండి సమస్యలు? ఒకరు కాకపోతే ఒకరు ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఇక్కడో అక్కడో తెలుస్తానే ఉంటది. ట్విట్టర్ ఒకటి చాలు, ఏ సమస్య తెలుసుకోవాలన్నా రేవంత్ రెడ్డికి ట్విట్టర్ చాలు. రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ లో ఆయన మీద నెగిటివ్ ఎవరు పోస్ట్ చేసిరు అనే పెట్టే దాని మీద పెట్టే ఫోకస్ లో కొంచెమైనా అసలు ఉన్న సమస్యలు ఏంది, దానికి నేను చేయగలిగింది ఏంది అనే దాని మీద పెడితే సగం వరకు సమస్యలు ఉండకపోతుండే ఇవాళ రాష్ట్రంలో. ఎందుకంటే హీజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఆయన అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అన్నప్పుడు ఆయనే కదా పట్టించుకోవాల్సింది. అట్లా పట్టించుకోకుండా చెవుదాకా వచ్చినా కానీ దులిపేసుకొని పోవడం బాగా అలవాటు చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు అది పట్టించుకుని అది విన్నాను అనుకో, దానికి నేను రెస్పాండ్ అవ్వాలి, ఆయన రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఆయన రెస్పాండ్ అవుతే ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది. అదంతా ఎందుకు, విన్నట్టుంటే అయిపోతుంది కదా. సో అదే ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మెయింటైన్ చేస్తున్నారు. అన్ని విన్నట్టు ఉండాలి. మనకు అవసరం లేదు, అధికారంలో ఉన్నాం, మనకు నచ్చింది మనం చేసుకున్నాం, అధికారం పోయే రోజు ఆ రోజు ఆలోచిద్దాం, ఆ టైం వచ్చిన రోజు ఆలోచిద్దాం అన్నట్టే ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పినట్టే కదా, ఇంకా ఉద్యోగాలు అయితే ఇప్పుడప్పుడే ఈ 2 లక్షల ఉద్యోగాలు అయితే ఉండవు అనేది క్లారిటీ ఉంది కదా. ఇంకో 40,000 ఇస్తాం ఇక అంతే అన్నట్టుగానే ఉంది. అంటే ఇంకో 40,000 అంటే 1,00,000 ఉద్యోగాలు దగ్గర ఉంటాయేమో, అంటే వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు 60,000 అనుకుంటే 1,00,000 అనుకుందాం. మరి ఇంకంటే వాళ్ళు ఇంకా తేల్చి చెప్పినప్పుడు మరి నిరుద్యోగులు ఇంకా దేనికి పోరాటాలు చేస్తా ఉన్నారు? 1,00,000 ఉద్యోగాలు తప్పితే ఇంక ఇవ్వము అంటున్నారు వాళ్ళు. ప్రభుత్వం ఏది డెమోక్రటిక్ కంట్రీ, ప్రభుత్వం ఏమైనా అంటది, కానీ మాకు కావాల్సింది తెచ్చుకోవాలంటే మాకు కూడా వేస్ ఆఫ్ ప్రొటెస్ట్, మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ రకంగా మేము ఇప్పుడు ఆయన ఇవ్వనన్నాడు అని చెప్పి మేము అట్లానే కూర్చొని ఏం చేయాలి? ఇన్ని రోజులు చాలా మంది ప్రిపేర్ అవుతూ వచ్చినారు, వాళ్ళందరూ ఏమైపోవాలి? సో ఖచ్చితంగా ప్రొటెస్ట్లు చేస్తారు, రిక్వెస్ట్లు చేస్తారు, ఇంకేమైనా ఏ రకంగా వీలైతే ఆ రకంగా అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఉస్మానియా వేదికగా ఆయన మాట్లాడింది 40,000 ఉద్యోగాలు ఇస్తాం ఇంకా అనేది ఆయన క్లారిటీగా చెప్తా ఉన్నాడు. చాలా మందికి నేనే పదవులు ఇచ్చాను, వీసీ దగ్గర నుంచి మాట్లాడుకుంటూ ఆయన కంప్లీట్ గా చెప్పుకుంటూ వచ్చాడు. దళితులకి నేనే పదవులు ఇవ్వడం జరిగింది, చాలా మంచి పొజిషన్లు నేను ఈరోజు పెట్టడం జరిగింది, ఏకైక ముఖ్యమంత్రి నేను అంటున్నాడు. మరి అదే కోణంలో మరి నిరుద్యోగుల గురించి, నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి ఎందుకు మాట్లాడలేకపోయింది ఆ రోజు? నాకు తెలిసి నిరుద్యోగులు ఎవరు లేరు కదా అక్కడ స్టేజ్ కింద. అసలు స్టూడెంట్సే లేరు అక్కడ. అంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు అంతే. పొలిటికల్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మాత్రం ముందు వరుసలో కూర్చొని ఉంటారు, ఇంక్లూడింగ్ విత్ దేర్ ఫ్యామిలీస్. వాళ్ళు కూర్చొని ఉంటారు, వాళ్ళని పేరున లేపుతాడు. ఇంకా బొట్టు పెట్టడం ఒకటే తక్కువైంది అక్కడ. అందరినీ పిలిచి ఈయనకి ఇది ఇచ్చి, ఈయనకి ఇది ఇచ్చి, అంతే ఆయనకు కావాల్సింది. ఇంకా ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఇస్తే ఆయనకు వచ్చే లాభం ఏంటి? ఇంకా ఆయన గల్లాపేట నుంచి పైసలు బయటకు పోవాలి కానీ పైసలు లోన్కి అయితే రావు కదా. ఆయనకు అవసరం లేదు. ఆయనకేం మేము ల్యాండ్ గ్రాబింగ్ చేసి పెట్టేటోళ్ళం కాదు కదా మాకు ఉద్యోగాలు వస్తే. ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులు ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఉన్నారో వీళ్ళందరూ గ్రాబింగ్ చేస్తున్నారంటారు. మరి చేస్తూనే ఉండొచ్చు, ఎవరు తగ్గుతున్నారు? చేస్తుండొచ్చు. నేను ఆధారాలతో నేను మాట్లాడలేను కాబట్టి నేను ఎక్కువ దీని మీద మాట్లాడలేను. అందరికీ తెలిసేది జరుగుతూనే ఉంది. కోదండరామ్ గారు కూడా ఉద్యోగం ఇస్తాను ఖచ్చితంగా 15 రోజులు అన్నాడు, ఖచ్చితంగా వారం రోజుల్లోనే తిప్పుకొట్టి ఉద్యోగం ఇచ్చినట్టుగా కనపడింది. చూడండి, కోదండరామ్ గారికి ఒకసారి ఏమంటారు, అది కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా ఇచ్చిన ఉద్యోగాన్ని వద్దు అని సుప్రీంకోర్టు స్టే ఇస్తే మళ్ళీ ఆయన నేను ఉద్యోగం ఇస్తా అంటాడు. కానీ అదే నాయన అసలు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం ఏమంటే ఎందుకు ఇవ్వట్లేదు? ఆయన ఇచ్చింది కదా, వారం రోజులు తిరగకుండానే ఉద్యోగం ఇచ్చింది కదా. అదే అంటున్నా, మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తావు, మరి మాకెందుకు ఇవ్వట్లే? తెలంగాణ భవిష్యత్తు నిరుద్యోగులు యువత కదా. మరి రేపు ఏమంటే పండు ముసలోళ్ళకి నువ్వు ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు యువతకి ఎందుకు ఇయ్యాడు అని అంటే, అప్పట్లో కోదండరాము మా అందరినీ అడ్డు పెట్టి కొంచెం ఆయనకి హెల్ప్ చేసిండు, పొలిటికల్ లావాదేవీలు జరిపించుకుంటున్నారు వాళ్ళు. మాకు ఉద్యోగాలు వస్తే మాకు రేవంత్ రెడ్డికి ఏం పొలిటికల్ లావాదేవీ ఉంటుంది? ఏముండదు కదా.
అందుకే ఇవ్వడు అంతే. వెరీ బేసిక్ మీరు ప్రెస్ మీట్ ఎక్కడైనా పెట్టినా కూడా నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 200 మంది పోలీసులు మినిమం ఇక అవును. అంటే నిరుద్యోగులు ప్రెస్ మీట్ అంటే ఒక 200 మంది పోలీసులు పక్కా ఉంటారు, పక్కా అదొక ఉంటారు. ప్రోటోకాల్ అది. అవును. మరి ఈ విధంగా దీని మీద దృష్టి పెడుతున్నారు కదా ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు లైబ్రరీలో పొలిటికల్ వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు, వెళ్తున్నారు. నిరుద్యోగ అనేటోడు అక్కడ మాట్లాడొద్దు. అంటే బేసిక్ ఈ వ్యత్యాసం ఏంటి, ఎలా చూస్తారు దీన్ని? అంటే చాలా ఫోర్స్ఫుల్ గా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, అణచివేయాలని చూస్తున్నారు. కానీ ఎన్ని రోజులు అణచివేస్తారు పోలీస్ ఫోర్స్ అడ్డం పెట్టుకొని? ఈవెన్ పోలీస్ వాళ్ళకి ఇంకా ఏం పనులు లేవా స్టేట్ లో? మరి ఆ పనులు ఇవ్వచ్చు కదా పోలీస్ వాళ్ళకి తీసుకొచ్చి. ఇప్పుడు మహా అంటే మేము ఏం చేస్తామండి, రోడ్డు మీద కూర్చొని ప్రొటెస్ట్ చేస్తాం. అది దాని వల్ల మేము నిరసన తెలుపుతాం. లైక్ మాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, ఇది లేదు అని చెప్తాం. నువ్వు ఒక రోజు ప్రొటెస్ట్ చేస్తాం, అదేంటో ఫీడ్బ్యాక్ తెప్పించుకో, దానికి నువ్వేం చేయగలుగుతావు? మేము చెప్పిన 4 అంశాలు ఒక్క అంశం నువ్వు చేయి, మళ్ళీ నెక్స్ట్ డే మేము రోడ్డు మీదకి ఎందుకు వస్తాం? నెక్స్ట్ మంత్ ఎందుకు వస్తాం? నెక్స్ట్ ఇయర్ ఎందుకు వస్తాం? సరే చేస్తాడేమో అని ఆశతో ఎదురు చూస్తాం కదా. మాకేమి పర్సనల్ రైవలరీ లేదు కదా. ఈవెన్ ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగులకి పర్సనల్ రైవలరీ లేదు, పోలీసులకి మీకు కూడా ఏ పర్సనల్ ఏమీ లేదు. కానీ వాంటెడ్లీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల దానికి అవుట్కమ్ ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఇంకా రెచ్చిపోతున్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగికి కోపం ఎక్కువైతుంది, ఆవేదన ఎక్కువైతుంది. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పోతుంది. రేవంత్ రెడ్డి గారి మీద ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది. అట్లా పోవడం ఎవరికి నష్టం? ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకే నష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం నేపాల్లో జరుగుతోంది మనం చూస్తున్నాం. అట్లా యువత మొత్తం తిరగబడితే పరిస్థితి ఏంటి? మన ఎంటైర్ స్టేట్ భవిష్యత్తు కానీ నేషన్ భవిష్యత్తుకే ఇబ్బంది. కాబట్టి అట్లా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాందే కదా. ఎందుకు వాంటెడ్లీ వాళ్ళే పోలీస్ ఫోర్స్ ని పెట్టి రెచ్చగొట్టి అంత అయ్యేదాకా చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే దాదాపు ఇప్పుడు నాకు తెలిసి మహారాష్ట్ర పోలీసులు ఏవో వచ్చి ఇక్కడ డ్రగ్స్ కేసు పెట్టడం జరిగింది. మరి ఇంత ఇంటెలిజెన్స్ ఇక్కడ ఫాలో అవుతుంది, మీలాంటి నిరుద్యోగులు ఫాలో అవి ఒక ఫోటో పెడితే ఈ నిమిషాల్లో ఫోటోలు పోతున్నాయి, ఎవరిని కలుస్తున్నారు. మరి ఇదంతా అక్కడ ఎందుకు పెట్టట్లేదు? అదే కదా వాళ్ళకి బేసికల్ గా వాళ్ళకి ఓన్లీ అని ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఏ వరకు చేస్తా కూడా చెప్తా. ఏ యాక్టివిస్ట్ ఎక్కడి వరకు వెళ్తున్నారు, ఏ ప్రొటెస్ట్లు చేయడానికి చూస్తున్నారు అనేది అక్కడ వరకు ఆగిపోతుంది. అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు పోతున్నారు, వీళ్ళు చదువుకునేటోళ్ళు ఇట్లా ఎందుకు పోతున్నారు అనే దానిపైన ఉంటుంది. ఇంటెలిజెన్స్ అంటే అసలు రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చూడాలి కదా. అది చూడకుండా ఓహో వీళ్ళు ఈడికి పోతున్నారు, నెక్స్ట్ ఈ ప్రొటెస్ట్ అంటున్నారు, అంతవరకే. అట్లా కాగానే పోలీసులు మొత్తం వచ్చేసేయాలి, ఆఫీషియల్ ఆర్డర్స్ వస్తాయి పైనుంచి, దాని ప్రకారం వచ్చేసేయాలి. కానీ దానికి బియాండ్ రీజన్స్ ఏంటి అనేది ఎవరు ఆలోచించట్లే ఇంటెలిజెన్స్. ఆ రీజన్స్ ఏంటి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు తెప్పించుకుంటున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను. మొన్న ఒక ప్రెస్ మీట్ కి సంబంధించి అనుకుంటా మన జనార్దను, ఇందిర, ఆస్మా వాళ్ళు పెట్టిర్రు అది ప్రెస్ మీట్. ఇక్కడ కొంతమంది పోలీసులు రావడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరందరూ బీఆర్ఎస్ వాళ్ళుగా, నాకు తెలిసి కాంగ్రెస్ భవన్ లో అనుకుంటే జరిగింది. కాంగ్రెస్ భవన్ లో మందుల శామ్యాలకి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు. సో వీళ్ళు కంప్లీట్ గా ఒకటి ఏంటంటే ఒకటి సైడ్ చేసింది ఏంటంటే వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు అంటే మీరు ఏదైతే గాంధీ భవన్ లో మీరు జరిగింది అంటున్నారో సేమ్ అదే సిచ్యువేషన్ ఎవరైతే గాంధీ భవన్ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుని వెళ్ళారో వాళ్ళ మీద కూడా అదే, వీళ్ళకి కనపడితే చాలు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే బేసిక్ అలాగే మీ పరిస్థితి కూడా అట్లనే తీసుకొచ్చారు కదా. ఇప్పుడు మీరేం చెప్తారు దీనికి? ఫస్ట్ ఒకరిద్దరితో స్టార్ట్ చేసిండ్రు, మెల్లమెల్లగా అందరికి అంటించేసినారు. అట్లా అంటించేసేస్తే ఇష్యూలో ఉన్న సీరియస్నెస్ అనేది డైల్యూట్ అయిపోతుంది. అది వాళ్ళ మేజర్ ఇంటెన్షన్. అట్లా చేసినప్పుడు కొంచెం నిరుద్యోగులలో డివిజన్ వస్తుంది. ఆ డివిజన్ నుంచి వాళ్ళు గెయిన్ అవ్వాలని చూస్తున్నారు. అండ్ ఆల్సో డైవర్షన్ పాలిటిక్స్. ఈ రోజు మీరు గమనిస్తే స్టేట్ లో ఉన్న మన మేజర్ న్యూస్ పేపర్స్ లో ఎక్కడ కూడా గ్రూప్ 1 అంశం యాక్చువల్ గా హెడ్ లైన్ ఉండాలి, ఫ్రంట్ పేజ్ లో ఉండాలి, కానీ అది లేదు. ఇన్స్టెడ్ ఏముంది, కేటీఆర్ ఏదో ఏసీబీ విచారణ, ఆ కేసు ఈ కేసు అని. అంటే నీకు ఏది సీరియస్ అంశం? ఇప్పుడు నిజంగానే కేటీఆర్ గారి మీద ఉన్నప్పుడు నువ్వు లీగల్ ప్రొసీజర్స్ తో నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ ఇంత ఆర్భాటంగా అన్ని పేజీలు వేయాల్సిన అవసరం లేదు కదా. కానీ గ్రూప్ 1 విషయాన్ని మొత్తం అణిచిపెట్టింది. ఎందుకు? అధికారం ఉంది, మొత్తం అణిచేస్తే ఇష్యూ స్టూడెంట్స్ ఎవరు అవుట్ రీచ్ అవ్వకుండా ఇష్యూ సర్దుమని ఉంటది కాబట్టి అట్లా చేసింది. ఇప్పుడు మీకు సంబంధించి నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా ఈ పాయింట్ లేవనెత్తట్లేదు కదా. గ్రూప్ 1 కి ఇంత అంశం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో కూడా కనీసం ఒక నిమిషం టైం తీసుకుని కూడా చెప్పే పరిస్థితి లేదు కదా మీ సమస్య. అసలు అసెంబ్లీ మొన్న 15 రోజులు పెడతా అన్న అసెంబ్లీని 2 రోజులతోనే ముగించేసినాడు. అక్కడ ఎవరికి ఏం టైం ఇచ్చిన వాళ్ళు మాట్లాడడానికి టైం తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలా మా గురించి మాట్లాడరు. అట్లా మాట్లాడితే పార్టీ దాటినట్టే అవుతుంది.
అయితే మాట్లాడాల్సిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవును. మాట్లాడాలి. మరి అపోజిషన్ ఎమ్మెల్యేలకు వీళ్ళు ఎంత టైం ఇస్తున్నారు అనేది కూడా మనం కన్సిడర్ చేయాలి. అక్కడ ఇచ్చి ఆ అంశం గురించి మాట్లాడాలి ఛాన్స్ ఉంటే మాట్లాడతారు. మేము రిక్వెస్ట్ చేసినాం కూడా ఆల్రెడీ అవును. చేసినాము. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళు రెడీ ఉన్నా మాట్లాడడానికి అసలు టైం అనేది ఇవ్వనప్పుడు ఇంకెవరు మాట్లాడతారు మా అంశం గురించి? సో ఫైనల్గా ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? మరి ఇంకా నిరుద్యోగులకు సమస్యలు తీరుతాయా లేదంటే ఇంకా అది కంటిన్యూ ప్రాసెసా? ఇప్పుడు ఒక డే బై డే ఇంకా కొత్త సమస్య క్రియేట్ అవుతూ వస్తుంది నిరుద్యోగులకు సంబంధించి. సో ఇన్స్టెడ్ అసలు ఒక ప్రాపర్ ఒక ఎథిక్స్ కమిటీయో లేకపోతే ఇంకేదైనా ఒక కమిషన్ లాగా వేసి అసలు జరుగుతోంది ఏంటి, జరిగింది ఏంటి, అవన్నీ విత్ డీటెయిల్స్ అందరికి ఇస్తే మాకు కూడా కొన్ని అనుమానాలు అవును. పోతాయి. అవును. ఫర్దర్ గా నెక్స్ట్ మీరు ఒకవేళ రీమెయిన్స్ పెట్టినా ఇంకేమైనా ఎగ్జామ్స్ పెట్టినా కాన్ఫిడెన్స్ తోటి కమిషన్ మీద నమ్మకంతో మాకు రాసే స్కోప్ ఉంటది. ఆ ఆ ఏమంటారు అష్యూరెన్స్ అనేది గవర్నమెంట్ నుంచి అవును. రావట్లేదు, కమిషన్ నుంచి రావట్లేదు. అట్లాంటి అష్యూరెన్స్ రావాలి. సేమ్ టైం గ్రూప్ 1 కూడా మళ్ళీ రీకండక్ట్ చేస్తే బాగుంటది అనేది మేము గవర్నమెంట్ కి అపీల్ చేస్తున్నాం. కానీ వాళ్ళ పోకడ చూస్తుంటే డివిజనల్ బెంచ్, సుప్రీం కోర్టు ఇట్లా టైం డిలే చేసేలా ఉంది. టైం డిలే చేయడం వల్ల మీకు నష్టం లేకపోవచ్చు, కానీ ఇక్కడ కుటుంబాలు నష్టపోతున్నాయి. సో టైం అనేది చాలా క్రూషియల్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటెన్షనల్ డిలే లేకుండా మీరు వీళ్ళ ఎగ్జామ్స్ ని ముందుకు తీసుకపోతే చాలా మంది జీవితాలు బాగుపడతాయి. కాబట్టి సో ఫస్ట్ జీపీఓ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేస్తే అది చదువుకునే వాళ్ళు అది చదువుకుంటారు. ఇప్పుడు గ్రూప్ 1 ఉంది. గ్రూప్ 1 మీరు రీమెయిన్స్ పెట్టి మాకు నమ్మకం కలిగిస్తా అంటే ఇది చదువుకునే వాళ్ళు ఇది చదువుకుంటారు. కొంచెం రెస్ట్ కొంతమంది సెటిల్ అయిపోతారు. సరే అవును. ఎంతో కొంత న్యాయం జరుగుతుంది ఎంగేజ్ అన్న అవుతారు. హోప్ తోటి ముందుకెళ్తా ఉంటారు. అసలు హోపే ఇవ్వనప్పుడు ఎట్లా ముందుకెళ్తారు? హ్మ్. ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉందా? అది లేదు. హ్మ్. ఇంకా ఏ రకంగా యువత హోప్ తో ఉండాలి రాష్ట్రంలో? హ్మ్. సో నేను గవర్నమెంట్ ఏమని అపీల్ చేస్తా అంటే యువతకి ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఆశ క్రియేట్ చేయండి, ఒక హోప్ ఇవ్వండి. ఓవరాల్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఎంప్లాయ్మెంట్ లేకుండా వేరే ఏం చేసుకోవాలన్నా అది జరగని పని. కాబట్టి బేసిక్గా అది ఇంకా మళ్ళీ కోర్టు నుంచి ఏమొస్తుంది, వీళ్ళు వెళ్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ, వీళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూసేదాకా వెయిట్ చేస్తారా ఈ 8 నెలలు? లేకపోతే మళ్ళీ నిరుద్యోగుల సమస్యల గురించి మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉంటుందా, రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుందా? ఖచ్చితంగా మాట్లాడతామండి. ఎందుకు మాట్లాడకుండా ఉండాలి? ఇప్పుడు గ్రూప్ 1 జరుగుతుంది. ఓన్లీ అందరు గ్రూప్ 1 రాసే వాళ్ళు ఉంటారు, అవును. వేరే వాటి రాసే వాళ్ళు కూడా అవును. ఉంటారు. మరి అవెందుకు గ్రూప్ 1 పేరు చెప్పి అవెందుకు ఆపాలి? అవి క్లియర్ చేయొచ్చు కదా. వాటికి ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వచ్చు, కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చేది ఉంటే ఇవ్వచ్చు. అవి ఇచ్చినా కూడా ఎంగేజ్ అయిపోతుంది కదా, అవును. కొత్త సెక్షన్ అనేది ఎంగేజ్ అయిపోతారు. అట్లా చేయకుండా గ్రూప్ 1 కి అన్ని ముడిపెట్టి చేయడం అనేది ఇంటెన్షనల్ కదా, రైట్. ఇంటెన్షనల్ నెగ్లిజెన్స్ కదా. అది చేయకుండా కొంచెం ప్రాపర్ గా యాక్ట్ చేస్తే అందరికి న్యాయం జరుగుతుంది. అండ్ ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో వీళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ అవుట్కమ్ వచ్చినా ఎక్కువ మందికి ఏది చేస్తే బెటర్ ఉంటది, ఏది చేస్తే న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆలోచించి చేస్తే బాగుంటదని నేను గవర్నమెంట్ అపీల్ చేస్తాను. సో అది పరిస్థితి. ఏదైనా కూడా వచ్చిన తీర్పు అనేది కొంతవరకే మాకు ఉపశమనం కలిగిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్ నెక్స్ట్ తీసుకోబోతుంది, ఒకవేళ రీవెరిఫికేషన్కి వెళ్తారా లేదంటే రీమెయిన్స్ కండక్ట్ చేస్తారా అనే దాని మీద మిగతావన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. రీవెరిఫికేషన్ కనుక వెళ్తే మళ్ళీ నిరుద్యోగి అనేటోడు మళ్ళీ నష్టపోతాడు. ఎవరైతే ఇప్పుడు నష్టపోయారని కోటెక్కారో వాళ్ళు మళ్ళీ నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో రీమెయిన్స్ పెట్టడం అనేది కరెక్ట్. అతి తొందరలో రీమెయిన్స్ పెడితే బాగుంటుంది అనేది సింధురెడ్డి గారు చెప్తా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కేవలం ఈ 8 నెలలు మేము ఈ గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే మీరు తీర్పు వచ్చిందో దీని మీదే కాకుండా మిగతా అంశాల మీద కూడా ప్రశ్నిస్తూనే ఉంటామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.